ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు స్టెఫను ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే త్రిత్వవాదులు ఈ సందర్భ విషయాన్ని తీసుకొని స్టెఫను ఇద్దరు దేవుళ్లను అంటే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి చూచాడని చెప్పుచూ ఉన్నారు. అయితే వారు చెప్పుచున్నది వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం. త్రిత్వవాదులు చెప్పుచున్న ప్రకారము స్టెఫను ఇద్దరిని చూచినట్లయితే మొట్టమొదటిగా దేవుడు అదృశ్యుడు కాడు, దేవుడు కనబడెను అనే అర్థం వస్తుంది. రెండవదిగా యేసు దైవత్వం యొక్క మూర్తిమంతము కాదు, యేసు దేవుని ఒక స్వరూపం మాత్రమే అని అర్థం వస్తుంది. ఈ రీతిగా చెప్పుట వాక్య విరుద్ధమైన విషయం అని తప్పక మనం తెలుసుకోవాలి. మూడవదిగా స్టెఫను తన ఆత్మను త్రిత్వంలోని ఒక వ్యక్తికి అప్పగించుకొనెను అనే అర్థం వస్తుంది. ఈ రీతిగా బోధించుట, ఈ రీతిగా చెప్పుట కూడా లేఖనములకు వ్యతిరేకమని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక యేసుక్రీస్తు త్రిత్వంలోని రెండో వ్యక్తి కానీ కాదని, యేసుక్రీస్తు సశరీరుడైన దేవుడని, ఆయన సంపూర్ణుడైన దేవుడని, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తునందే ఉన్నదని, యేసుక్రీస్తు సమస్త దైవత్వమై ఉన్నారని ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. గనుక మనపై తండ్రి ఆయనే, మనతో కుమారుడు ఆయనే, మనలో పరిశుద్ధాత్మ ఆయనే. మానవులు కల్పించిన పారంపర్యాచారము దైవత్వంలో క్రీస్తు ఉన్నాడని చెప్పుచుండగా లేఖనములు క్రీస్తులో దైవత్వం ఉన్నదని మనకు తెలియజేస్తూ ఉంది. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు. ఆమేన్.